ఈ ఊళ్ళో జరిగే ప్రతి కథ వెనక ఒక భయం ఉంటుంది. ఆ భయం వెనకాల ఖచ్చితంగా నేనుంటాను. నా పేరు గేదెల రాజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రీ వివి వినాయక్ గారు, శ్రీ కోన వెంకట గారు, శ్రీ విఎన్ ఆదిత్య గారు, శ్రీ మూర్తి గారు, వీరందరికీ మనస్ఫూర్తిగా నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో వారు ఈ స్టేజ్ మీద వచ్చి ఈ సినిమా గురించి 4 మంచి మాటలు చెప్పి ఈ సినిమాని ఎంకరేజ్ చేసినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి నాకు మీడియా మిత్రులందరూ భయ్యా భయ్యా, అన్న, తమ్ముడు, ఇదే మాకున్నటువంటి ఒక అద్భుతమైన రిలేషన్షిప్. ఇవాళ అందరూ వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జనరల్గా ఒక 1,00,000 మంది అనుకుందామండి. మనం 1,00,000 మంది తల్లిదండ్రులు కళ్ళగంటారు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలని, ఇంజనీర్లు చేయాలని, లేదా కలెక్టర్ చేయాలని చెప్పి. ఈ 1,00,000 మందిలో -1% ఎవరో అనుకుంటారు పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటేనో, లేకపోతే నాటకాలు వేస్తుంటేనో, లేకపోతే ఏదో స్క్రిప్ట్లు రాస్తుంటేనో వీళ్ళ సినిమా రంగానికి పంపిస్తే ఎలా ఉంటుందని చాలా తక్కువ మంది మాత్రం ఆలోచిస్తారండి. అంటే మైనస్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ జీవితం ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక భవిష్యత్తు మారిపోతూ ఉంటుంది. వెళ్ళొచ్చు, మళ్ళీ అదే వెళ్ళింది మళ్ళీ ఇంకో శుక్రవారం పడిపోవచ్చు. ఎప్పటికప్పుడే ఇక్కడ అన్నీ కూడా అంటారు, ఏ రోజుకి ఆ రోజు వెంకటలక్ష్మి అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చిన్నప్పుడు మా నాన్నగారు గుండెలుగా పడుకోబెట్టుకుని నాకుతో కొన్ని భగవద్గీత శ్లోకాలు బట్టి పట్టించేవారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన బట్టి పట్టించిన శ్లోకాల్లో ఒక శ్లోకం నాకు చాలా ఇష్టం. హతోవా ప్రాప్తసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. అంటే మనం ఒక కురుక్షేత్రం అనే జీవితం అనే ఒక కురుక్షేత్రం పుడుతున్నాం మనందరం కూడా. ఇక్కడ ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సిందే. గెలిచామనుకోండి రాజభోగం, ఓడిపోతే వీర స్వర్గం. ఇంతే, ఇవి రెండు ఉంటాయి మన లైఫ్లో కూడా. అలాగని మనం యుద్ధం చేయకుండా ఉంటే ఏముండదు. ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉండాలి ఇక్కడ. అలాంటి జీవితంలో సినిమా ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో ఒక పద్మవ్యూహం లాంటిది. దీనిలోనికి రావడమే కానీ పోవడం తెలియదు. ఒకళ్ళు పోయారు, బయటికి వెళ్ళి వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళు మహానుభావులు అంతే. ఇక్కడే చావు రవి తేల్చుకుందానే అందరూ ఒక కృతనిశ్చయంతో ప్రతిరోజు ఇక్కడ యుద్ధం చేస్తూనే ఉంటారు. మరి ఈ పద్మవ్యూహంలోకి చొరబడినటువంటి అభిమన్యు లాంటి మా దర్శకుడు చైతన్య మోటూరి జయించాలని, ఈ సినిమాతో ఒక మంచి విజయాన్ని సాధించాలని వాళ్ళ తల్లిదండ్రులు అతను మీద పెట్టుకున్న ఎన్నో ఆశలు. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి ఒక పుస్తకం రాయొచ్చు ఈ సినిమా చేయడానికి. సో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ శుక్రవారం అతనికి ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఒకటే, ఈ సినిమాలో స్టార్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఇంచుమించు అందరం కొత్త వాళ్ళమే. అంటే నేను ఒక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, లేకపోతే యాంకర్గా ఎన్ని రోజుల నుంచో నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే, నటుడిగా నా జీవితం మొదలైంది ఒక 4-5 సంవత్సరాల నుంచే. సో నేను కూడా జూనియర్ కింద లెక్క ఇక్కడ. ఇంతమందిని మించి సినిమాలో ఏముంది చూడడానికి అనే డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కథ ఉంది. ఆ కథ ఎలాంటిదంటే, మిమ్మల్ని ఒక 2 గంటల పాటు తెలియని లోకాలు తీసుకెళ్ళిపోయి శాటిలైట్ చుట్టూ తిప్పేసి భూమి మీద పడేసే కథ కాదు. ఒక కాకినాడ అనే పట్టణంలో కొన్ని పాత్రలు, అంటే మనం ఉండే టౌన్లో అందరూ కాకినాడలో వాళ్ళు కాదు, ఎవరైతే వాళ్ళ టౌన్ ఒక రియాలిటీని చూస్తుంటారో ఆ టౌన్లో ఒక రౌడీ షీట్ ఉంటాడు. ఆ రౌడీ షీట్కి రిలేటెడ్గా చాలా స్టోరీస్ ఉంటాయి. అది పొలిటికల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. అలాంటి కొన్ని కథల మధ్యలో ఈ గేదెల రాజు అనేవాడు ఒక సెంట్రీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ కథలతో ఈ సినిమా నడుస్తుంది. లాస్ట్ 20 నిమిషాలకు ముందు వచ్చే ఒక అత్యద్భుతమైన ట్విస్ట్. ఎంత మంచి ట్విస్ట్ అంటే, సినిమా చూస్తున్న మొదటి నుంచి ప్రేక్షకుడు ఊహించిన ట్విస్ట్ అది. నేను దీన్నేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు ఆ ఒక్క క్షణంలో అమ్మ అనే ఒక రియాక్షన్ ఖచ్చితంగా ఆడియన్స్ వస్తుంది. ఆ రియాక్షనే ఈ సినిమాని కాపాడుతుందని గాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసిన పెద్దలందరూ చెప్పిన మాట కూడా అది. మైత్రి శశి గారు, అలాగే సీనియర్ డిస్ట్రిబ్యూటర్ శాంతయ్య గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది చాలామంది చూపించాము సినిమా. వాళ్ళందరూ మాట్లాడింది, వాళ్ళందరూ రియాక్ట్ అయింది సేమ్ థింగ్. అందుకే మైత్రి శశి గారు ఇవాళ ఈ సినిమాని నైజాంలో దాదాపు 100కు పైగా థియేటర్స్లో ఆయన రిలీజ్ చేస్తున్నారండి. ఈ సినిమా మీద నమ్మకంతో చాలా మంచి మాట చెప్పారు. ఎగ్జిబిటర్లు అందరూ మీ సినిమాని అడుగుతున్నారండి అని చెప్పారు నిన్న రాత్రి. అది చాలా మేము సాధించిన మొట్టమొదటి విజయంగా ఫీల్ అయ్యాం. అలాగే సీడెడ్, నెల్లూరు, కృష్ణ, గుంటూరు శాంతయ్య గారు వాళ్ళ అబ్బాయి సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్గా
దానికి శాంత గారు ఒక మంచి మాట అన్నారు. నా కొడుకుని నాకు వారసుడిగా దింపుదాం అనుకున్నాను, అతను ఒక మంచి సినిమా ద్వారా దింపాలనే అన్న ఆలోచనకి ఈ సినిమా నాకు అనిపించింది. అందుకే ఈ సినిమా ద్వారా అతను డిస్ట్రిబ్యూటర్గా దింపుతున్నారు ఆయన. చాలా థ్యాంక్స్ అండి శాంతయ్య గారు. అలాగే 17వ తారీఖున 8 సినిమాల మధ్యలో విడుదలవ్వాల్సిన ఈ సినిమాని ఒక వారం పోస్ట్ పోన్ చేసుకుంటే మీకు బాగుంటుందని సలహా ఇచ్చిన మధురా శ్రీధర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క నిర్ణయం ఎంత మార్పు తీసుకొస్తుందో కొన్నిసార్లు మనకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఆ మార్పు సినిమాకి వచ్చిందండి. ఎందుకంటే ఎంతమంది పెద్దవాళ్ళు ఈ సినిమా వెనక రావడం, అలాగే ఉత్తరాంధ్ర విక్రమ్ ఫిల్మ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, కాకినాడ టాకీస్ వాళ్ళు వెస్ట్ గోదావరి, అలాగే వెంకటేశ్వర ఫిల్మ్స్ వాళ్ళు ఈస్ట్ గోదావరి, సో మొత్తం ఓవర్సీస్ వచ్చి టెక్ ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఈ 24న ఈ శుక్రవారం రోజు మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ సినిమాని ఆశీర్వదించి సినిమా చూసి థియేటర్కి వచ్చి సినిమా చూసి మీరు వచ్చేది 10 మంది అయినా సరే మళ్ళీ మీరు ఆ 10 మందికి 100 మంది చెప్తారు చాలా సినిమాలు ప్రూవ్ అయింది నచ్చితే. సో మీకు నచ్చాలని నేను మనస్ఫూర్తిగా మాకు విజయాన్ని అందించాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రఘు కుంచే గారు మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని వందల పాటలు అందించి మన మనసుకి ఎంత దగ్గరయ్యారో, గేదెల రాజుగా నిజంగా అంతే కోపం పెంచి ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఒదిగిపోయి మాకు గేదెల రాజుగానే కనిపిస్తున్నారు ఇవాళ ఈ రోజు స్టేజ్ మీద. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది టీమ్. అండ్ రఘు కుంచే గారు అలియాస్ మా గేదెల రాజు గారు, అండ్ సత్య గారు, చైతన్య మోటూరి గారు, వీరిని మాత్రం వేదిక